గణేష్ మండపాలను సందర్శించిన ఈటెల రాజేందర్ జాతీయ ఐక్యత కోసం భారతీయ సంస్కృతి సాంప్రదాయమే ఈ రోజు ఉదాహరణ. ఈ గణేష్ ఉత్సవాలు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటైన తర్వాత ప్రతి గల్లీలో ప్రతి గ్రామంలో విఘ్నేశుని ప్రతిష్ఠించి 9 రోజులు నిష్ఠతోటి పూజలు నిర్వహించి విఘ్నాలు తొలగిపోవాలని, సమాజానికి గాని మానవులకు గాని విఘ్నాలు తొలగిపోవాలని, దేశం రాష్ట్రం కుటుంబం బాగుండాలని నిష్ఠతో పూజలు చేస్తున్నారని ఆయన తెలిపారు. ట్యాంక్ బండ్లోని వినాయకుల నిమజ్జనం చేసేందుకు సాంప్రదాయాన్ని, శాసనాన్ని, ప్రజల యొక్క అభిప్రాయాలను ప్రభుత్వం గౌరవించక తప్పదని, వారికి విరుద్ధంగా ఎటువంటి ఆస్కారం చేయొద్దని ఈటెల హెచ్చరించారు. పోయిన వాళ్ళు కాలకర్మంతో కలిసిపోతారని ఇవాళ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాల తరబడి ట్యాంక్ బండ్లో నిమజ్జనం జరుపుతున్నారు. నిజంగా ఆ నీరు గొప్ప చెరువుగా, కొబ్బరి నీళ్ల లాంటి చెరువుగా మార్చినప్పుడు మనం ప్రత్యామ్నాయం చూపొచ్చు. కానీ ఇవాళ గణేషుని వేస్తేనే నీరు కలుషితమైనట్టు మాట్లాడుతున్నారు. ఆ నీరు ఎప్పుడో పొల్యూట్ అయింది, అందరికీ తెలిసిన విషయమే ఇది. కాబట్టి దాని మీద పోయి పెట్టలే గాని ప్రజల విశ్వాసం మీద దెబ్బ కొడితే మంచిది కాదని ప్రభుత్వం ఆలోచించాలా అని ఈటెల తెలిపారు. కుటుంబ సమాన ధూమం భావయాం దీపం పరికల్పయాం సంభావనాది కీల మహానైదే చరిత్ర